హాయ్ అండి. ఎలా ఉన్నారు? రీసెంట్‌గా హెచ్-4 కోసం అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు గదా! ఎస్పెషల్లీ హెచ్-1బీ ఫ్యామిలీస్ అయితే ఇంకా టెన్షన్ అనమాట. రోజు మెయిల్ బాక్స్ చెక్ చేస్తా ఉంటారు. కేస్ స్టేటస్ రిఫ్రెష్ చేస్తా ఉంటారు. అప్రూవల్ వచ్చిందా లేదా చెక్ చేస్తా ఉంటారు. రీసెంట్‌గా ఒక సినారియో అయితే నిన్న కాక మొన్న రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్. మేబీ ఇది కొంతమందికి క్లారిటీ ఇవ్వచ్చు. ఎందుకంటే చాలా మంది హెచ్-4 కోసం ఒక టెన్షన్‌లో ఉన్నారు. అసలు కొంతమందికి ఎంత టైం పడుతుందో కూడా క్లారిటీ లేదు. ప్రీమియం ప్రాసెసింగ్‌లో అప్లై చేస్తే తొందరగా వస్తదని చెప్తున్నారు గానీ కొంతమందికొచ్చింది, కొంతమందికి రాలేదు. సో, ఇది నేను చెప్పబోయే రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్. కొంతమందికి ఒక క్లారిటీ ఇవ్వచ్చు. కొంచెం వరకు టెన్షన్ తగ్గించొచ్చని నా ఒపీనియన్. అందుకే ఆ ఎక్స్‌పీరియన్స్ నేను షేర్ చేసుకుంటున్నాను. పాయింట్‌కెళ్ళిపోదాం. పాయింట్ ఏంటంటే యూఎస్ఏకొచ్చిన చాలా మంది లైఫ్‌లో బిగ్గెస్ట్ టెన్షన్ ఏంటో తెలుసా? జాబ్ టెన్షన్ గాదు. వీసా టెన్షన్ గాదు. పెండింగ్. అప్లికేషన్ పెండింగ్, అప్రూవల్ పెండింగ్, ఆర్ఎఫ్‌ఈ పెండింగ్. దీనివల్ల ఏం జరుగుతుందంటే మనలో ఒక టెన్షన్ స్టార్ట్ అవుతదనమాట. ఏదైనా పెండింగ్ అని వస్తే గనక మనకేమవుతదంటే వెంటనే ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం డైలీ కేస్ ట్రాకర్ చెక్ చేస్తా ఉంటాం. చాలా మందైతే వీడియోస్ చూస్తా ఉంటామనమాట. అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ మనకు దొరికిద్దా లేదా అని జెప్పేసి. పర్టిక్యులర్‌లీ రెడ్డిట్ పోస్ట్ చూస్తా ఉంటాం. డైలీ రొటీన్ అయిపోతది. చిన్న డౌట్ రాగానే మనం ఏంటంటే ఎవరైనా ఏదైనా పోస్ట్‌లు పెట్టారా? వాళ్ళ పోస్ట్ మన వరకు ఏదైనా యూజ్ అవుతదా అని జెప్పేసి మనం డైలీ రొటీన్‌గా చెక్ జేస్తా ఉంటాం. మనం ఏదైనా అప్లై చేసుంటే గనక. ఎస్పెషల్లీ హెచ్-4 ఫ్యామిలీస్. కొంచెం డిలే అయినా కూడా ఫ్యామిలీ పీస్ మొత్తం డిస్టర్బ్ అవుతది. అలాంటిది సేమ్ సినారియో నేను చెప్పబోతున్నాననమాట. అమెరికాలో చూసుకుంటే మనం చూడండి ఒక కపుల్స్ లైక్ పిల్లలు పక్కన పెడదాం. కపుల్స్ చూసుకుంటే మంచిగా అనిపిస్తది. బయటికి లైఫ్ ఎలా అనిపిస్తదంటే చాలా మంచిగా అనిపిస్తది. మంచి జాబు, మంచి సాలరీ, అపార్ట్‌మెంట్, కారు, అప్పుడప్పుడు వీకెండ్స్ ఔటింగ్స్ అట్లా అంతా బావుంటది. బట్ రియాలిటీగా లోపల ఏం జరుగుతుందనేది మాత్రం వాళ్ళకి మాత్రమే తెలుసు. అందరికీ తెలుసు కదా! అమెరికాలో లైఫ్ ఎట్లుంటది? వీసా స్టేటస్ మీద ఆధారపడి ఉంటది. ఎస్పెషల్లీ హెచ్-4 ఫ్యామిలీస్. ఒక్క అప్రూవల్ లేట్ అయితే కెరియర్ స్టాప్ అయిపోతది. ఆర్ఎఫ్‌ఈ పడిందనుకో మెంటల్ పీస్ పోతుంది. మొత్తంకి కొంతమంది ఎంప్లాయర్ చేంజ్ అవుతారు. ఇంక మొత్తటికే ఇంక స్టార్టింగ్ నుంచి టెన్షన్ స్టార్ట్ అవుద్ది. అంటే మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ అవుతది టెన్షన్ అనేది. సో, ఇప్పుడు వాళ్ళ సినారియో చెప్తాను ఎగ్జాక్ట్‌గా. వాళ్ళు జూన్ 2025లో ఇక్కడికొచ్చారు ఫ్యామిలీ వాళ్ళు. జూలై 2025లో ఈఏడీ అప్లై చేశారనమాట. సో, వాళ్ళు అప్లై చేసే టైంకి వాళ్ళ వైఫ్ హెచ్-4 వ్యాలిడిటీ డిసెంబర్ 2025 వరకే ఉంది. సో, ఆల్రెడీ వాళ్ళకి మైండ్‌లో ఒక టెన్షన్ స్టార్ట్ అయింది. ఈఏడీ త్వరగా వస్తుందా? లేదంటే బిఫోర్ రెన్యువల్‌కి ఎక్స్‌పైర్ అవుతుందా? గ్యాప్ వస్తుందా? డైలీ ఇవే థాట్స్, ఇవే డిస్కషన్స్. డిసెంబర్ 2025 రానే వచ్చింది. హెచ్-4 ఈఏడీ రాలేదనమాట. సో, వాళ్ళ వైఫ్‌కి హెచ్-4 ఎక్స్‌టెన్షన్ అప్లై చేశారనమాట. సో, అప్పుడు ఆల్రెడీ ఎట్లా మెంటల్‌గా టైర్డ్ అయిపోయున్నారింక. ఎందుకంటే వస్తదా? రాదా? ఎప్పుడొస్తదో కూడా తెలీదు. యుఎస్ఎస్ ప్రాసెసింగ్ టైమ్స్ ఇంతకుముందు ఎలా ఉన్నదో తెలీదు. ఎక్స్‌పెక్టెడ్ టైమింగ్స్ ఉన్నాయో లేవో తెలీదు. ఇప్పుడైతే గనక ఒకరికేమో 2 మంత్స్‌లోనే వస్తుంది. ఒకరికేమో 8 మంత్స్ పడుతుంది. ఇంకా ఎప్పుడొస్తదో తెలీదు. క్లారిటీ లేదు. ఇంకా వరస్ట్ పార్ట్ ఏంటంటే ఏదైనా ఒక కేస్ పెండింగ్‌లో ఉన్నప్పుడు దానికి సంబంధించిన డెసిషన్స్ కూడా పెండింగ్‌లో పడిపోతాయి. లైక్ ఎట్లా అంటే ఇప్పుడు మనకి ఈఏడీ అప్లై చేసాం మనకి. ఇక్కడ ఏందంటే మనకి ఈఏడీ రిజెక్ట్ కాలేదు. సంథింగ్ ఏది తెలియలేదు. ఒక కేస్ అనేది పెండింగ్‌లో ఉంది. కేస్ పెండింగ్‌లో ఉన్నప్పుడు మనం ఏదైనా ఒక పని జేయాలనుకుంటాం. ఇండియాకే పోవాలనుకుంటాం. మనం ఇండియాకెళ్తాము. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళది వీసా ఎక్స్‌పైర్ అయిపోయింది. ఇండియాకెళ్తే కంపల్సరీ మనకి స్టాంపింగ్ గావాలి. స్టాంపింగ్ గావాలంటే దానికక్కడ స్లాట్ బుకింగ్స్ దొరకాలి. ఇండియాకెళ్తే మళ్ళక్కడ స్టక్ అయిపోతారు. స్టక్ అయిపోతే పిల్లల స్కూల్ పాడైపోతదిక్కడ. అందుకని వాళ్ళేంటంటే ఆ కేస్ పెండింగ్‌లో ఉన్నప్పుడు ఏదైనా దానికి సంబంధించిన డెసిషన్ తీసుకోవాలంటే అంత ఈజీగా తీసుకోలేరు. ఎందుకంటే దానికి రిలేటెడ్ థింగ్స్ ఉంటాయి కాబట్టి. సో, అందుకే హెచ్-4 ఈఏడీ కోసం ఎంతలా వెయిట్ చేశారనేది నేను కూడా డైలీ వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నా. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ కూడా తెలుసుకున్నా. ఫైనల్లీ వచ్చింది వాళ్ళకి. ఆ ప్రాసెస్ నేను మీకు చెప్తున్నాననమాట. సో, తను ఆల్రెడీ ఇండియాలో చదువుకుంది. జాబ్ చేసొచ్చింది. ఇక్కడ హౌస్ వైఫ్ లాగానే వచ్చింది. లక్కీగా హెచ్-4 ఈఏడీ అప్లై చేసింది. అప్లై చేసింది గానీ కేసయితే పెండింగ్‌లో ఉందని తెలుస్తుంది. కేస్ పెండింగ్‌లో ఉన్నప్పుడు ఏదైనా ఒక జాబ్ ఆఫర్ వచ్చినా కూడా మనం యాక్సెప్ట్ చేయలేం. ఆప్షన్ ఉండదక్కడ. ఎందుకంటే వస్తదా? రాదా? వస్తే ఓకే. రాకపోతే అట్లా అని చెప్పి ఆ పనులు కూడా పోస్ట్‌పోన్ అవుతాయి. డ్రైవింగ్ నేర్చుకుందాం అనుకుంటే గనక డ్రైవింగ్ నేర్చుకోలేరు. ఎందుకంటే మనం ఇంట్లోనే ఉంటాం గదా! ఎందుకు బయటికెళ్ళుడు? కొంతమంది మైండ్ సెట్ ఒకటి ఏదైనా పెండింగ్‌లో ఉంటే గనక మన పనులు కూడా అట్లాగే పోస్ట్‌పోన్ అవుతా ఉంటాయి. ఈజీగా ఏదైనా బయటికెళ్దాం అనుకున్నా, ట్రిప్స్‌కెళ్దాం అనుకున్నా మైండ్ సెట్ అనేది అంత ఈజీగా యాక్సెప్ట్ చేయదు. ఈఏడీ వస్తదా? రాదా? ఈఏడీ వస్తదా? అదే ఉంటది మైండ్‌లో. సో, వాళ్ళకైతే ఒక టెన్షన్ మైండ్‌లో నడుస్తుండంగానే ఇంకో టెన్షన్ స్టార్ట్ అయింది. తనకి ప్రాజెక్ట్ ఎక్స్‌పైర్ అదే అయిపోయింది అని చెప్పేసి మెయిలొచ్చింది. లక్కీగా వెంటనే వేరే జాబ్ గూడా వచ్చింది కాబట్టి ఏప్రిల్ 2026లో ఎంప్లాయర్ చేంజ్ అవ్వడం జరిగింది. ఎంప్లాయర్ చేంజ్ అవ్వడం వరకు ఓకే. తనకి ఆ టెన్షన్ అనేది డబుల్ అయింది. ఎందుకంటే ఎంప్లాయర్ చేంజ్ అనేది చాలా మందికి టెన్షన్ ఉంటది. ఎందుకంటే అంత అనుకున్నట్టు చాలా వరకు కూడా హెచ్-1బీ వాళ్ళకి అన్నీ తెలియాలని లేదు కదా! ప్రతిది అటానీతో పని ఉంటది. మనకేందంటే ఎంప్లాయర్ చేంజ్ అనేది ట్రాన్స్‌ఫర్ అనేది స్మూత్‌గా జరుగుతుందా లేదా? హెచ్-4 ఏదైనా ఇంపాక్ట్ ఉంటదా? హెచ్-4 ఏడీ డిలే అవుతుందా? ఇవన్నీ మైండ్‌లో ఉంటాయి. సో, సేఫ్ సైడ్‌కి ఏం చేస్తారంటే బండిల్‌లో అప్లై చేస్తామంట గదా! హెచ్-4 ప్లస్ హెచ్-4 ఏడీ బండిల్‌లో అప్లై చేశారు.
ఇప్పుడు బండిల్‌గా అప్లై చేయడం అనేది కామన్ సినారియో. అందరూ అదే చెప్తున్నారు. ఎందుకంటే నార్మల్ వేలో అంటే ఇట్ విల్ టేక్ అసలు ఒక్కొక్కరికి ఒక్కో టైం పడుతుంది. ఎందుకు అంత టైం పడుతుందనేది యూఎస్ఎస్ ప్రాసెసింగ్ అసలు ఏ విధంగా ప్రాసెస్ చెక్ చేస్తుందనేది మనకు తెలియకపోయినా కూడా ఈ ప్రీమియం ప్రాసెస్‌లో అనేసరికి 15 డేస్‌లో మనకి రిజల్ట్ అనేది వస్తుందని చెప్తున్నారు. సో, చాలా వరకేంటంటే ఇదొక సినారియో. అందరూ చెప్పేది ఇప్పుడు అదే ప్రాసెస్ ఫాలో అవ్వమని చెప్తున్నారు. సో, ప్రీమియం ప్రాసెసింగ్ ఫీ అమౌంట్ అనేది ఎంప్లాయర్ కట్టకపోవచ్చు. ఎంప్లాయర్ అలౌ చేస్తే గనుక ఎంప్లాయీ తరపున అమౌంట్ పే చేసుకొని ప్రీమియం ప్రాసెసింగ్ అప్లై చేయొచ్చనమాట. ఎందుకంటే అట్‌లీస్ట్ 15 డేస్‌లో రిజల్ట్ వస్తదంటున్నారు. 15 డేస్ కాకపోయినా అట్‌లీస్ట్ 3 వీక్సో, 4 వీక్సో ఒక 1 మంత్‌లో అయితే రిజల్ట్ వస్తది గదా! దానికంటే ఇది కంపారిజన్ బెటరే గదా! మనకు ఒక టెన్షన్ అనేది బయటపడిపోతాం గదా! సో, వాళ్ళకెవరో రిఫర్ చేసారేమో అది ప్రీమియం ప్రాసెసింగ్‌లో అప్లై చేసుకున్నారు. ఇక్కడ మెంటల్ ప్రెషర్ స్టార్ట్ అయిందనమాట. ఎందుకంటే అప్లికేషన్ ఓవర్‌లాప్ అయినప్పుడు మల్టిపుల్ అప్లికేషన్స్. ఒకటేమో పెండింగ్, ఇంకొకటేమో ప్రాసెసింగ్, ఇంకొకటి ఆర్ఎఫ్ఈ. ఇలా ఏంటంటే మల్టిపుల్ రిసిప్ట్ నంబర్స్ ఇక్కడ కన్‌ఫ్యూజ్ చేసేస్తాయి పీపుల్‌ని. మెంటల్‌గా ఎట్లా అంటే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. కన్‌ఫ్యూజ్ అయితే కన్‌ఫ్యూజ్ అయ్యిండ్రు గానీ, వాళ్ళకి ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లో అప్లై చేసిర్రు ప్రీమియం ప్రాసెస్‌లో బండిల్ H4+H4 ఈఏడీ. నెక్స్ట్ వీక్‌లోనే H4 అప్రూవ్ అయిపోయింది. అస్సలు ఫస్ట్ రిలీఫ్ ఏందంటే అట్‌లీస్ట్ ఈఏడీ పక్కన పెట్టండి. స్టేటస్ సేఫ్ అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒక్కసారి స్టేటస్ సేఫ్ అన్న తర్వాత ఇంకా మైండ్‌లో ఏంటంటే మొండిగా ఫిక్స్ అయిపోతారు. వస్తే వచ్చింది లేదంటే చూద్దాం స్కూలింగ్ అయిపోయిన తర్వాత ఇండియాకెళ్ళిపోదాంలే అన్న మైండ్ సెట్‌లో ఉన్నారు వాళ్ళు. అలా ఉన్న మైండ్ సెట్‌లో నెక్స్ట్ వీక్ వాళ్ళకేం జరిగింది థర్డ్ వీకు H4 ఈఏడీ బయోమెట్రిక్‌కి ఆర్ఎఫ్ఈ వచ్చింది. మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అయింది. ఆర్ఎఫ్ఈ అనగానే టెన్షన్ పడతాం గదా! అంటే కేస్ నార్మల్‌గా లేదేమో! ఏదైనా ప్రాబ్లమ్ ఉండొచ్చేమో అని చెప్పి టెన్షన్ పడ్డారు. వాళ్ళు టెన్షన్ పడుతున్న టైంలో సేమ్ డేనే పాత H4 ఈఏడీ ఫస్ట్‌లో అప్లై చేశారు గదా! జూన్‌లో వచ్చి జూలైలో 2025లో అప్లై చేశారు గదా! ఈఏడీ కార్డొచ్చింది. సో, వాళ్ళకి కార్డొచ్చింది. ఎట్ ది సేమ్ టైమ్ ఇంకొక సైడు కొత్త H4 ఈఏడీకి బయోమెట్రిక్ ఆర్ఎఫ్ఈ పడింది. వాళ్ళ టెన్షన్ ఏందంటే ఫస్ట్ అసలు ఏది యాక్టివ్? పాత ఈఏడీ కార్డ్ వాడొచ్చా? ఒకవేళ మనం ఈఏడీ కార్డ్ వాడుతుంటే గనక ఏదైతే న్యూ కేస్ వచ్చిందో అదే బయోమెట్రిక్ వచ్చింది కదా! కేస్ అనేది క్లోజ్ అవుతుందా? ఎంప్లాయర్‌కి ఏం చెప్పాలి? కొత్తగా ప్రాక్టికల్ టెన్షన్స్ ఇవన్నీ స్టార్ట్ అయినాయి. ఈ టైంలోనే చాలామంది రెడిట్ ఓపెన్ చేస్తారనమాట. మన ఎంక్వైరీస్ అన్నీ అడుగుతాము. తను కూడా రెడిట్‌లో అన్ని ఎంక్వైరీస్ చేశారనమాట. ఎవరైనా ఆల్రెడీ వాళ్ళ డీటెయిల్స్ పెట్టుకుంటారు కదా! ఎందుకంటే ఎవ్రీ కేస్ ఈస్ డిఫరెంట్. ఒక్కొక్క కేస్‌లో ఒక్కొక్క సినారియో జరుగుతది కదా! వాళ్ళకేమైనా యూజ్ అవుతదని చెప్పి చాలా సెర్చ్ చేశారనమాట. సో, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఏం రాలేదు. ఫైనల్‌గా అటార్నీని కనుక్కున్నారులెండి. బట్ మనం ఓన్‌గా డెసిషన్స్ తీసుకోవద్దు ఈ టైంలో. సో, వాళ్ళ సినారియోలో ఏంటంటే ఒక చేతిలో ఈఏడీ కార్డ్ ఓల్డ్ వన్. ఇంకొక చేతిలో న్యూ అప్లికేషన్ పెండింగ్ అనమాట. సో, వాళ్ళు ఫస్ట్ చేసిందేంటంటే ఆల్రెడీ ఈఏడీ కార్డ్ చెక్ చేసుకున్నారు. అసలు ఎక్స్‌పైరీ డేట్ ఎట్లుంది ఏంటనేసి. అప్రూవల్ నోటీస్ వచ్చాయి కదా! అవి కూడా ఒకసారి చెక్ చేసుకున్నారు. కరెంట్ H4 ఉంది కదా! దానికి అలైన్ అవుతుందో లేదో వెరిఫై చేసుకున్నారనమాట. ఎందుకంటే చాలా సార్లు యూఎస్ఏఎస్ ఓల్డ్ పెండింగ్ కేసెస్‌ని అప్రూవ్ చేయొచ్చు. అలాగే న్యూ బయోమెట్రిక్ ఆర్ఎఫ్ఈ ఏవైతే ఉంటాయో అవి ఇంకా యాక్టివ్‌లోనే ఉండొచ్చు అని చెప్పేసి. అందుకే వాళ్ళు చాలా వరకు వాళ్ళ అటార్నీని కనుక్కుంటే గనక డోంట్ ఇగ్నోర్ ద ఆర్ఎఫ్ఈ ఇమ్మీడియేట్‌లీ అండ్ కేస్ స్టేటస్‌ని క్లియర్‌గా వెరిఫై చేయండి. వీలైతే యూఎస్ఏఎస్‌ని గైడెన్స్ తీసుకోండి అని చెప్పారు. అండ్ వాళ్ళు ఇంకొక అటార్నీని కూడా టచ్ అయ్యారు. ఒకరిద్దరిని కనుక్కున్నారనమాట. చాలామంది ఎస్పెషల్లీ ఎంప్లాయర్స్‌కి డాక్యుమెంట్ సబ్మిట్ చేసే ముందు కరెంట్ వాలిడ్ ఈఏడీ ఏది? విచ్ రిసిప్ట్ గాట్ అప్రూవ్డ్ అండ్ ఎలిజిబుల్ డేట్స్ కరెక్ట్‌గా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మళ్ళీ ఎక్స్‌టెన్షన్ టైమ్‌లో కూడా ఇవే డాక్యుమెంట్స్ మనం యూజ్ చేస్తాం. చాలామంది ఏంటంటే భయపడిపోయి వరస్ట్ కేస్ సినారియో ఇమాజిన్ చేస్తా ఉంటారు. వీళ్ళకి ఆర్ఎఫ్ఈ పడింది కదా! అంటే ఆర్ఎఫ్ఈ అంటేనే రిజెక్ట్. అప్లికేషన్ వచ్చింది కదా! డూప్లికేట్ అప్లికేషన్ అంటే ఇష్యూ. ప్రతి ఆర్ఎఫ్ఈ రిజెక్షన్ కాదు. ప్రతి డూప్లికేట్ అప్లికేషన్ అనేది ఇష్యూ కాదు. సో, ఎందుకంటే ఓవర్‌లాపింగ్ ఫైలింగ్ వల్ల ఇలా జరుగుతా ఉంటాయి. మనం చాలా వరకు భయంతో మనం వరస్ట్ కేస్ సినారియో ఊహించేసుకొని కొన్నిసార్లు టెన్షన్ పడతా ఉంటాం. సో, అలా టెన్షన్ పడే బదులు ప్రాపర్‌గా యూఎస్ఎస్ గైడెన్సో లేదంటే అటార్నీనినో తెలుసుకుంటే అయిపోతది. ఫియర్ వల్ల మనం సమ్ టైమ్స్ మిస్టేక్స్ జరుగుతా ఉంటాయి. కంపల్సరీ మనం ఏంటంటే ఎంప్లాయర్‌కి ఇచ్చే ముందు అవి చెక్ చేసుకుంటే సరిపోతది. ఎందుకంటే మళ్ళీ ఎక్స్‌టెన్షన్ కూడా వాళ్ళ హెల్ప్ అవసరం కాబట్టి ఆ డాక్యుమెంట్సే రివిజ్ అవుతా ఉంటాయి కాబట్టి మనం సబ్మిట్ చేసే డాక్యుమెంట్స్ వాలిడ్ ఈఏడీ కార్డు, రిసిప్ట్ అప్రూవ్ అయిందా అది, ఎలిజిబుల్ డేట్స్ అవి చెక్ చేసుకుంటే సరిపోతది. సో, అందుకే నా అండర్‌స్టాండింగ్ ఏంటంటే ఇమ్మిగ్రేషన్ జర్నీలో పేషెన్స్ ప్లస్ డాక్యుమెంటేషన్ చాలా ఇంపార్టెంట్. చాలా పేషెన్స్‌తో ఉండాలి. ఇలాంటి సినారియోస్ ఎందుకంటే వాళ్ళకొచ్చింది మనకి రాదు. మనకొచ్చింది వాళ్ళకి రాదు. కాకపోతే సమ్ టైమ్స్ ఏంటంటే మనకి వేరే వాళ్ళకొచ్చిన సినారియో మనకి ముందరే తెలిసిందనుకోండి. ఇలా అని చెప్పేసి దాని నుంచి మనం రిలీఫ్ అవ్వచ్చు. అందుకే ఈ ఎక్స్‌పీరియన్స్ అనేది మీకు యూజ్ అవుతదని నేను షేర్ చేసుకోవాల్సొచ్చింది. సో, ప్రతి దానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకేదైనా సినారియో వస్తే గనుక అటార్నీని హెల్ప్ తీసుకోండి. ఓన్‌గా ప్రయత్నం చేసి టెన్షన్ పడకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుద్దనుకుంటే షేర్ చేయండి. ఫస్ట్ టైమ్ ఎవరైనా చూస్తున్నారంటే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.
థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.